మరి మార్చి 26వ తారీఖు ఈ రోజున మరి భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఇప్పుడు రైతు పోరాటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు రైతులకు సరైనటువంటి మరి విధంగా చట్టాలు లేవు అంటూ రైతులందరూ కలిసి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పుడు రైళ్ళు, ఎయిర్పోర్ట్స్ని, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసిని ఈ విధంగా అన్నిటినీ ప్రైవేటీకరణ చేయడం ఒకటి. తర్వాత రైతు చట్టాల ద్వారా రైతులకు సరైనటువంటి విధంగా అమ్ముకోవడం కానీ కొనుగోలు చేయడం కానీ లేకపోవడం ఒకటి. తర్వాత రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ రేట్లు చూసినట్లయితే, డీజిల్ రేట్లు చూసినట్లయితే పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా మరి భారత్ బంద్ను ప్రకటించారు. దీనికి ఇప్పుడు ఐపీబీపీ తరఫున మీరు ఏం చెబుతారు? దీనికి మీ మద్దతు ఉంటుందా? 100% మద్దతు ఉంటుంది. దేశాన్ని ఎంత చండాలంగా పరిపాలించవచ్చో ప్రాక్టికల్గా పరిపాలించి చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. గుజరాత్లో మొత్తం నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అసలు ఇతను తెచ్చిపెట్టుకున్నది మేమే కరువు పెట్టి తలగొక్కున్నట్టు అయిందని. దేశంలో ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు, సామాజిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళు, వ్యాపార చిన్న వ్యాపారస్తులు, అంటే వ్యాపారస్తులు అంటే ఆయన ఒక్క అంబానీసు వీళ్ళనే చూసుకుంటాడు తప్ప ఈ చిన్న వ్యాపారస్తులు అందరి కడుపు మండిపోయి ఉన్నారు. ఇప్పుడు రైతులు కడుపు మంటతో ఉన్నారు. దేశంలో శ్రామిక వర్గాలు, కార్మిక వర్గాలు, రైతు వర్గాలు, చిన్న వ్యాపార వర్గాలు అందరూ పొట్టగొట్టడము చాలా ఎఫిషియెంట్గా చేశాడు మోడీ గారు. అసలు మోడీ గారికి కానీ ఈ పార్టీకి కానీ దేశాన్ని ఇంకా ఒక్కరోజు కూడా పరిపాలన చేయడానికి హక్కు లేదు, నైతిక హక్కు లేదు. రాజ్యాంగబద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా ఉంటారు, అది వేరే విషయం. నైతికంగా హక్కు ఎప్పుడో కోల్పోయారు. నెలల తరబడి రైతులు రోడ్డు మీద ఉంటే వాళ్ళని పట్టించుకోలేదు ప్రధానమంత్రికి. ఆయన ఏం ప్రధానమంత్రి అండి? అసలు అన్నం ఎలా తింటున్నాడు ఆయన? అన్నము టేబుల్ మీదకి వచ్చినప్పుడు జ్ఞానం లేదా? ఇది పండించినోడు రోడ్డు మీద ఉన్నాడు, ఎలా తిన్నాడు లేదా? ఎలా తింటున్నాడు అన్నము? 100%గా ఈ భారత్ బంద్ను ప్రతి భారతీయుడు సమర్థిస్తాడు. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా సమర్థిస్తారు. ఎందుకంటే కార్యకర్తల్లో చాలామంది రైతులు ఉన్నారు, ఆ కార్యకర్తల్లో చాలామంది కార్మికులు ఉన్నారు. బీజేపీ అయితే మా పొట్టగొట్టమని అంటారు వాళ్ళు. పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు, దేశాన్ని ప్రేమించేవాడు, న్యాయాన్ని ప్రేమించేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారత్ బంద్ సమర్థించాలి. ఐపీబీపీ కూడా సమర్థిస్తుంది. అబౌట్ ప్రైవేటైజేషన్ నేను చెప్తున్నా, ప్రైవేటు సంస్థలకు అమ్మేసేయడం. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తున్నారు. ఈ విషయంలో నేను రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్తో ఏకీభవిస్తున్నాను. నేను ఫేస్బుక్లో ఆయన స్టేట్మెంట్ వస్తే లైక్ షేర్ చేశాను. ఏంటంటే బీజేపీకి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మాణం చేయడం ఎలాగో తెలియదు, వాటిని అమ్మడం మాత్రమే తెలుసు అని. అది చాలా నవ్వు తెప్పించేదిగా ఉన్నటువంటి కఠోర వాస్తవం. కాబట్టి ఇవాళ నేను చెప్తున్నాను, ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకవేళ ఆ ఏరియాను మార్కెట్ రేటుకి అమ్మితే 3 లక్షల కోట్లు ఒట్టి ల్యాండ్ వర్త్ ఉంటుంది. దాన్ని 6,000 కోట్లకు వీళ్ళు అమ్మేయడానికి ఆల్రెడీ పాలసీ డెసిషన్ చేశారు, ఎంఓయూ సంతకాలు చేసేసారు. ఇదంతా దారుణం ఇది. ఇంకొకటి, ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో మాత్రమే దళితులకు, బీసీలకు, అణిచివేయబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ల లెక్క చొప్పున కొద్ది ఉద్యోగాలను వచ్చే అవకాశం ఉన్నది. ప్రైవేట్ సంస్థలు అయిన తర్వాత విధిగా ఇంత పర్సెంటేజ్ రిజర్వేషన్ మెయింటైన్ చేయాలనే రూల్ అక్కడ అప్లై కాదు. అంటే ఇది మనువాదులు చేసిన మహాభయంకరమైన కుట్ర. ఈ శతాబ్దంలో, సహస్రాబ్దంలో మనువాదుల యొక్క అతి భయంకర కుట్ర ఇదే. ఏంటంటే దళితులైనోళ్ళు మాతో సమానంగా చదువుకొని మా ప్రక్కన కూర్చొని నమస్తే సార్ అనిపించుకుంటారా? నమస్కారం అని వాడు నమస్తే అందుకుంటుంటే మేము చూడాలన్నా? ఆఫ్టర్ ఆల్ ఊరు బయటోడు మా ఇంటి ముందుకు వస్తే కుక్కలాగా కదిలిస్తాం వాడిని. వాడు ఆఫీసరా? రిజర్వేషన్ తెచ్చిపెట్టి బాబాసాహెబ్ చేసినటువంటి నిర్వాహకం కదా ఇది.
కనుక రిజర్వేషన్ అనేది ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో అది ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. అసలు ప్రభుత్వ రంగ సంస్థే లేకుండా పోతే అంతా ప్రైవేట్ అయితే రాజ్యాంగంలో ఉంటుంది, కానీ అది మేము పాటించనక్కర్లేదని మొత్తం తీసేయచ్చు కదా. ఇక నుండి దళితులు కూడా అప్లై చేస్తారు, కానీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరని చెప్పి రిజెక్ట్ చేస్తాం, ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తాం, కాస్ట్ చూసి కాస్ట్ బేస్ మీద. అది చెప్పకుండానే ఆ పాలసీ మేము అమలు చేస్తాము. అప్రకటిత పాలసీగా ఎఫిషియెంట్ అయినా కాకపోయినా నాన్ దళితును మీరు లోపలికి తీసుకోండి, ఎంత ఎఫిషియెంట్ అయినా కూడా దళిత అయితే పక్కన పెట్టేసి నేను పాలసీ చేస్తాం. ఇంకొక తరం అయిన తర్వాత దళితులు ఒక్కడికి కూడా ఏ ఉద్యోగం ఉండదు. ఉద్యోగాలు రానప్పుడు నిరాశపడి వీళ్ళు చదువుకోవటం మానేస్తారు. విద్యారంగ సంస్థలు మెల్లిమెల్లగా ప్రైవేటైజ్ అయిపోతాయి. అప్పుడు మళ్ళీ అగ్రవర్ణాలే చదువుకోవాలి, వాళ్ళే ఉద్యోగాలు చేయాలి, వాళ్ళే వ్యాపారాలు. దళితులు మళ్ళీ మట్టి విసుక్కొని అంటరానోళ్ళుగా అవమానాలు భరిస్తూ అణిచివేయబడి మళ్ళీ ఊరు బయట పల్లెటూళ్ళలో ఉండాలి. ఇంత పెద్ద సామాజికంగా తిరోగమనం వెనుకగా వెళ్ళిపోవడము, ఇంత పెద్ద ప్రక్రియ జరగడానికి ఈ ప్రైవేటైజేషన్ లేకపోతే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వ సంస్థలను అమ్మేయడం అనేది మనువాదులు చేస్తున్న అతి భయంకర కుట్ర. రైతు పండిస్తాడు. ఇప్పుడు ఏదైనా సరే బట్టను వేసిన వాడు ఇది ఎంత కమ్మాలో రేటు వాడు ఒక రేటు పెట్టుకుంటాడు, కొనుక్కున్నాడు ఇంకా కలుపుకొని దాన్ని అమ్ముకుంటాడు. ఎనీథింగ్ ఇది తయారైంది, ఫ్యాక్టరీ వాడు దీన్ని మేకర్ ఒక ఛార్జ్ పెడతాడు, దీనికి మళ్ళీ రిటైల్ ప్రైస్ వాడు కలుపుకొని లోకల్ ట్యాక్సులు ఆ షాప్ వాడు పెట్టుకుంటాడు. కానీ కష్టపడి చెమటోడ్చి పండించిన రైతు ఈ ధాన్యం ఎంత అమ్ముకుంటే మినిమం రేట్, నా రేటు ఇంత, మీరు ఎంత కలుపుకొని అమ్ముకుంటారో మీ ఇష్టం, నా రేటు ఇంత అనడానికి రైతుకు అధికారం లేదు. ఇంతకన్నా క్రూరత్వము, ఇంతకన్నా రాక్షసత్వం ఉన్నదా? రావణుడు చాలా బెటర్ వీళ్ళకంటే. వీళ్ళు రామభక్తులు అనుకుంటున్నారు, కానీ రావణ వాజ్ మచ్ బెటర్ దాన్ దీస్ పీపుల్. కాబట్టి నేనే కాదు, పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా భరత జాతి గుండెలు మండుతున్నాయి, కడుపు మంటతో ఉన్నారు అందరూ. కాబట్టి భారత్ బంద్ తప్పకుండా చేయాలి. అసలు నిరవధిక బంద్ పెట్టాలి. ప్రభుత్వం దిగి దారికి వచ్చిందాక నిరవధిక బంద్ పెట్టాలి. ఇది నా పిలుపు, ఇది నా రిక్వెస్ట్. దళిత సంఘాలు, అంబేద్కరిస్టులు, ఆల్ పొలిటికల్ పార్టీస్ కలిసి ఉద్యమిస్తే తప్పక ప్రభుత్వాన్ని మళ్ళీ దారికి తేవచ్చు. ఒకవేళ ఐపీవీపీ అధికారంలోకి వస్తే రైతులే మద్దతు ధర వాళ్ళే పెట్టుకునే 100% మా ప్రకటించబడ్డ మా మేనిఫెస్టోలో ముఖ్యమైనటువంటి రూలే అది, ముఖ్యమైన పాయింటే అది. ఇంకేం చేస్తామంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా చేసి, ఆ దళారీలకు కూడా నష్టం కలగకుండా చేసి, వాళ్ళకి ఇంకో వ్యవస్థ ఏదన్నా వాళ్ళకి చూపించి, మీరు ఇంత సంపాదించుకున్న బాబు అక్కడ రైతుల పొట్టగొట్టి కాదు, మీరు వేరేకి సంపాదించుకోమని వాళ్ళని కూడా తమ్ముళ్ళుగానే చూసి, ప్రభుత్వమే ఒక దళారీ వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్ మీడియేటర్ వ్యవస్థ క్రియేట్ చేసి, ప్రభుత్వం రైతు సంఘాలు ఏ ఊరికి ఆ ఊరికి ఏర్పాటు చేసి, మీరు ధాన్యం ఎంత కమ్ముతారో చెప్పండి అన్న అని అడిగి, అక్కడ నుండి మళ్ళీ పట్టణాలకు, వేరే వేరే మార్కెట్ ఏరియాస్కు అవుట్లెట్స్ ఉంటాయి కదా, సెల్లింగ్ అవుట్లెట్స్ ప్లేసెస్కి ప్రభుత్వమే రవాణా చేసి, ఆ ఖర్చు ప్రభుత్వం భరించి, రైతులు నిర్ణయించినటువంటి ధరకు ప్రజలకు అది అందాలి. మధ్యలో ఈ దళారీ వ్యవస్థ వీళ్ళు కలుపుకోవడం, ఇప్పుడు డబుల్ కాదు 10 రెట్లు 4-5 రెట్లు చేసి అమ్ముతారు రేటు. వాడు ₹1 అంటే వీడు ₹6కి అమ్ముతాడు. కాబట్టి రైతులకు ₹1 కూడా ఇవ్వరు, ₹1 అని చెబుతారు, వీడు ₹6కి అమ్ముకుంటాడు. కనుక ప్రభుత్వమే ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఈ పంపిణీ వ్యవస్థ ప్రభుత్వమే నిర్ణయించి, ప్రభుత్వమే నిర్మాణం చేస్తే పంపిణీ వ్యవస్థ, దళారీలు పెంచిన రేటు పెరగకుండా ఇంతకుముందు అమ్మిన ధరకు సగం ధరకే ధాన్యాన్ని అమ్మవచ్చు. రైతుకు ₹1 అన్నారు, సూపర్ మార్కెట్లో ₹6కి అమ్మేది, ప్రభుత్వమే మధ్యలోకి వచ్చి నిలబెడుతుంది కనుక 6 కాదే ₹3 కొనుక్కోమంటాం. అది ఇండియా ప్రజాబంధు పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముఖ్యమైన సూత్రం ఇది. రైతుల పక్షం మేము, కష్టజీవుల పక్షం. వాళ్లకు ఇప్పటికంటే 4 రెట్లు
ఎక్కువ రేటు రైతుకు అందాలి, వాళ్ళకు లాభసాటిగా వాళ్ళకు మనం ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడ వినియోగదారులకు కూడా చీప్గా అమ్ముతాం. బికాజ్ ప్రభుత్వమే పంపిణీ వ్యవస్థ చేస్తుంది. అది ప్రజాబంధు పార్టీ పాలసీ. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దాదాపు 100కు పైగా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే వాటిని ప్రభుత్వమే నడిపిస్తూ ఇంకో 100 యాడ్ చేస్తారన్నమాట ఇండియా ప్రజాబంధు పార్టీ. ఖచ్చితంగా చేస్తాము. వీళ్ళంతా ప్రభుత్వాన్ని, ఈ సమాజాన్ని రివర్స్ గేర్లో అతి శరవేగంతో నడిపించిన ప్రాక్టీస్ చేసుకున్నారు వీళ్ళు. సమాజం ముందుకెళ్ళట్లేదు, వెనకెళ్తుంది. ఇండియాలో ఈసారి వచ్చిన తర్వాతనే, మోడీ గారు వచ్చిన తర్వాతనే మొత్తం రివర్స్ గేర్లో వెళ్ళిపోతుంది, సూపర్ సానిక్ స్పీడ్తో వెనక్కి వెళ్తుంది. దీన్ని నేను ఖండిస్తున్నా. నేను ఒక్కడిని ఏంటండి, మొత్తం 130 కోట్ల మంది ఖండిస్తున్నారు. ఎస్, యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. God bless you.